బంగ్లాదేశోడికి భారతదేశానికి ఏంటి సంబంధం? వాడికి అక్కడ బతుకు తెరువు లేక భారతదేశానికి వచ్చి బ్రతుకు తెరువు కోసం ఇక్కడ పని చేసుకుంటూ బోర్డర్స్లో దొరికిన స్వేచ్ఛను వాడుకుంటూ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ అనే ఒక దుర్మార్గురాలు, భారతదేశ ద్రోహి, అదే సందర్భంలో సరిహద్దు ప్రాంతాల పిశాచి అయినటువంటి మహిళా నాయకురాలి పుణ్యమా అని చెప్పి అత్తారింటికి వచ్చినట్టు వస్తున్నారు, పోతున్నారు, బాగానే ఉంది, బ్రతికేస్తున్నారు భారత్ మీద పడి. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారాక ఒక కొత్త దరిద్రపు ఉద్యమం ప్రారంభించారు. దాని పేరు బంగ్లాదేశ్లో ఆర్టికల్ 370 వ్యతిరేక ఉద్యమం అట. ఓ పక్కన అక్కడ తినటానికి తిండి లేదు, ఉండటానికి గూడు లేదు, ఇవాళ రోజున దిక్కుమొక్కు లేని బ్రతుకుతున్నారు. చివరికి ప్రభుత్వాన్ని కుప్పకూల్చుకుని ఎక్కడ బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో సాగుతున్నారు. మత ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారు. వాడికి కాశ్మీర్ గురించి ఏంటి అవసరం, వాడికి ఏంటి కాశ్మీర్తో సంబంధం? పాకిస్తానుడు అన్న ఒక అర్థం ఉంది, మనకి వాళ్ళకి మధ్యన బోర్డర్ సంబంధించి. అసలు బంగ్లాదేశ్ వాడికి ఏంటి సంబంధం? అంటే భారత వ్యతిరేక ఉద్యమాలని ఇప్పుడు పెంచేటటువంటి వ్యవహారం నడుస్తుందనడానికి సజీవ సాక్ష్యం ఇది.